హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. దోస్తులు చాలా వరకు చాలా మంది జల్దీ కంప్లీట్ చేయుర్రి అని అంటున్నారు. ఇక దోస్తులు అట్లా ఎగిరిత పెట్టకుర్రన్నమాట. ఏమైంది ఏం కథ అనేది అయితే మీకైతే పూర్తిగా చూపిస్తాము. కొన్ని సిరీస్ ఇక మీరు ఎగిరిత పెట్టిననే తొందరగా వేసేసినాం అన్నమాట. అట్లా తొందర పెట్టకుర్రి, జరిగినట్టయితే చూపిస్తాము. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళాం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 47 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏం చేసుడు ఏమో, నా కోడలు పోయి గిన్ని రోజులైతాంది. ఈ బాడుకో మరి పోయి తోలుకత్తా అని కూడా అంటలేడు. ఏం చెయ్యాలి, మళ్ళా పోయి దాని దగ్గరనే ఉన్నట్టున్నాడు కదా. అసలు దాని దగ్గరికి ఎందుకు పోవుడు, ఎందుకు ఉండు? పెళ్ళాం మీద వీనికి ధ్యాస లేదు. మెల్లగా అటు పట్టుకపోవాలి రేపన్నా. అత్తడంటవా ఇడు బాడుకవును 4 దులుపుతావు. ఏ కృష్ణ, ఏంటిదే అని అంటావు? బాడుకోకి ఇక్కడ ఏం చేస్తానవురా? నీకు పెళ్ళాం రంది కొంచెమన్నా లేదు. మరి అది వేయింది ఎట్లా అన్న ఆలోచన లేదు గాని ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేను పా, అట్టిగానే కూసున్నా. ఏం చెయ్యాలి మనసున పట్టక. మనసున పట్టకపోతే దోస్తుగాళ్ళ దగ్గరికి పోవాలి గాని గిదిన్ దగ్గరికి ఎందుకు వస్తానవు? అవునే దొంగముండా, నా కొడుకును ఇంట్లో ఎందుకు ఉంచుకుంటానవే? ఆటలు మర్యాదగా రానియ్యి. నీ కొడుకునేమన్నా నేను రమ్మని పిలిచిన్నా ఏంటి? అచ్చిండు అట్టిగానే కూసున్నాడు. ఆయన కూసున్నాడో లేదో నువ్వు పిలుస్తూనే ఉన్నావు. అదే దొంగముండా, నీకు వానికి సంబంధం లేనే లేదు అని అంటాను. మరి వాన్ని చెప్తే ఏందే? నీ పెళ్ళాన్ని దోలుకచ్చుకోపో, లవ్ మ్యారేజ్ చేసుకుంటివి. నీ పెళ్ళాం అక్కడ ఉంటే నీకు ఇక్కడ ఎట్లా మనసున పడుతుందని కొంచెమన్నా చెప్తలేవు. మరి అయినకుండాలి నేను చెప్తింటాడా ఏంది? మీరు ఇంట్లో చెప్తేనే ఇంటలేడు, ఇక నేను చెప్తింటాడా? నువ్వు భలే మాట్లాడతావు అయితవాయే. నువ్వు ఇటు మొకై రాకురా, ఇక్కడ ఊసోకురా, ఇడ మాట్లాడకురా అని చెప్పినా లేదురా? మళ్ళా చెప్పినాక నువ్వు గట్లెందుకు ఎత్తానవు? నేనేం చేస్తలేనే అమ్మా, నా మనసు మంచిగా లేక నేను బాగా రోజులైతుంది ట్రాక్ ఇటు అత్తున్నానా చెప్పు. అప్పటి నుండి ఇప్పుడే మనసు మంచిగా లేక ఇటు వచ్చినా. నీ మనసుకు ఏం రోగం పుట్టిందిరా? పెళ్ళాన్ని పోయి దోలుకచ్చుకోపో. తప్పైందో అదైందో ఇదైందో అని నాకేమవసరమే? నేను దాన్ని ఒమ్మననా? అది పోయింది. అది దానికి రావాలనిపించినప్పుడు రాని. నేను అద్దంటానా? అది నువ్వు కొడితేనే కదరా పోయింది. నీదే కదా తప్పున్నది. నీ తప్పున్నప్పుడు పొయ్యి బతిల్మాడి తోలుకచ్చుకోవాలి. ఓ నాకు అవసరం లేదు. నువ్వు అట్టిగా అనవసరంగా వాగకు. ఏడున్నా మనసున పట్టనిత్తలేరు కదా. ఓ సిగ్గులేందానా, నా ఇంట్లోకెయ్యి వెళ్ళిపోవే నువ్వు. నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిత్తలేదా అని ఇంట్లోకెయ్యి ఒమ్మనంగా కూడా ఉంటున్నావు. కొంచెమన్నా ఇజ్జతి అనిపిత్తలేదాయే? నా కొడుకును వదిలిపెట్టే జరా నీ పుణ్యం ఉంటది. నీ కొడుకునేవి నేను ఉంచుకోలేదు, నా కొడుకునేవి నేను పట్టుకోలేదు. అర్థమైందా? నేను రాకనే చెప్పినా ఆయనే అత్తను కూడా అత్తలేడు. నేనేదో బుక్కడు నాది నేను వండుకొని తినుకుంటా బతుకుతాన్నా. అంతేగాని నువ్వు ఇష్టం ఉన్నట్టు వచ్చి తిడితే మాత్రం నేను ఊకుండేదాన్ని కాదు, చెప్తానా కదా. నీ పుణ్యం ఉంటదే, నా కొడుకు ఎప్పరాదే నీ భార్యను దోలుకచ్చుకొని మంచిగా ఉండు అని. అల్లాదే మాట మాట్లాడతావు. నేను చెప్తే ఇంటడా? అస్సలకే ఇనడు. నన్ను చెప్పమంటావంతా పిచ్చి పట్టినట్టే చేస్తానవు. అవ్వా అబ్బో, ఈ బహురూపులది చూసినవా? ఇక నా కోడలు లేదని దీనికి ఆట ఆడినట్టు అవుతుంది. అమ్మో, విన్ని పట్టుకొని పోవాలే. వీనికి ఏమైందో మంచిగా చూపియాలే. అరే కృష్ణ, ఓ కృష్ణ. ఏంటిదే? ఏం లేదు గాని రేపు ఒక ఆడికి పోయేది ఉన్నది, పొయ్యొద్దాం. దేనికి? దేనికి లేదు, నీ భార్యను ఇంటికి రప్పించే ప్రయత్నాలు చేద్దాం. ఇంటికి రప్పించే ప్రయత్నాలు చేసుడేంది? పైసలు బొక్క పెట్టుకునుడేంది? దానికి బుద్ధి ఉంటే అత్తది, లేకపోతే రాదు. లేకుండా ఉంటావారా నువ్వు?
ఇప్పుడు ఉంటలేనా ఉంటా మరి అది మనల్ని అద్దనుకొని పోయినప్పుడు నేను ఉండకపోతే ఏం చేస్తా కాదురా, అది నువ్వు కొడుతనే కదా పోయింది. జర పోయి తోలుకరా పోరా మాట్లాడి. అయ్యో వాళ్ళ అవ్వ ఉన్ను వాళ్ళ అన్నగాడు వచ్చి నా ఇజ్జత్ తీసిర్రు. ఆ ఇజ్జత్ ఇప్పుడు వత్తదా చెప్పు. అట్లా నేను కూడా ఓను తీసుకొని రాను. దాని ఇష్టం ఉంటే రాని, లేకపోతే ఉండని. ఆన్నే విడాకులు ఇస్తే తీసుకుంటా గంతే. విడాకులు ఇస్తే తీసుకుంటావు, తీసుకొని ఎవరితో ఉంటావురా? ఎవ్వరితోటి ఉండా, నాది నేను బతుకుతా. ఇక నాకు ఈ టార్చర్లు వద్దు. నువ్వు దాన్ని టార్చర్ పెడతానవా లేకపోతే అది నిన్ను టార్చర్ పెడతాందా? అయితవా గాని రేపు ఓ కాడికి పోయేది ఉన్నది. పొద్దుగాల లేపుతా నేను, పోదాం. నువ్వు మళ్ళా తప్పించినవనుకో చూసుకో. ఇక తప్పించు లేదు ఏది లేదు. వారా రాన్నే నేడికి. కాకపోతే నా మీద ఒట్టే, నేనే చచ్చిపోతా చెప్తున్నా. నువ్వు గిట్లా రాను అని అంటే మాత్రం ఇక నేనే గూత్తా ఈ బాధలు చూడలేక. ఈ అవ్వ ఏం మాటలు మాట్లాడుతున్నవే నువ్వు. పడుతుంది నిన్ను పొద్దడి దాకా నిన్ను బయటకు పంపద్రా. మళ్ళా నువ్వు బయటకు పోతే అది ఏం చెప్తుందో ఏం కథనో నువ్వు రానే రావు. రేపు ఎట్లయినా వేసి నిన్ను పట్టుకొని పోతాయిగా. అబ్బా అబ్బా అబ్బా, హాస్పిటల్ ఉంటే అంత జ్వరం వచ్చినట్టే అయింది. ఇక కాదా మరి, ఎట్లా మరి ఉండాలి కదా, తప్పది. వచ్చినవు కోడలు ఏమన్నదా అని ఏంది ఇంటికాడ తోలేసిన వచ్చిన, మళ్ళా ఎల్లుండి పోదాం. ఇల్లంతా అంగడి ఉంటది, అత్తమ్మ పో ఇంటికి ఇక నువ్వు అని అన్నది. ఇక సరే అని సప్పుడేక వచ్చిన. కొడుకేమన్నాడు? పోదాంపా అమ్మ ఇంటికాడ వాళ్ళ నానమ్మ ఉన్నది, వాళ్ళ అమ్మ ఉన్నది చూసుకోవడానికి. ఇక మనమేం చేస్తామని అన్నాడు. అన్నాక సరే అని వచ్చినాం. ఇక అయితవైతి మనకైతే మంచిగా మనవడు వచ్చిండు. ఇక ఫస్ట్ కొడుకు పుడితే తర్వాత ఎవరు పుట్టినా ఏ టెన్షన్ ఉండదే, బాధ అనేది పోతుంది. అదే గాని ఫోన్ చేయి, మనవడు పన్నడు. మనవరి మీద బానే పానం కొట్టుకుంటాంది. గట్ల కాదు మరి, పన్నడా ఏం చేస్తాడో అడుగు. హలో అత్తమ్మ, ఏం చేస్తారా? తిన్నారా? ఇప్పుడే తిన్నత్తమ్మ. నేను తిన్నాడు అన్నాడా? కొంచెం నొప్పులైతే ఇగ్గినాయి కదా నీకు? తక్కువనే ఉన్నాయి అత్తమ్మ. పడుకున్నాడు, ఇంతకు ముందే స్నానం పోసింది అమ్మ. ఇక ఇయ్యాల లేటుగానే పోసింది. ఓ దొర రాత్రంతా వండలేడు, పొద్దంతా వన్నాడు, ఇక లేవలేడు. ఇక ఇంతకు ముందే స్నానం పోసింది, మళ్ళా వన్నాడు. పన్నడా? పండని, నిద్ర ఉండాలి మంచిగా. గాని ఇక పొద్దంతా వంటారు, రాత్రంతా వండనియ్యరు. అదే అత్తమ్మ, ఇక అమ్మ నైట్ అంతా ఎత్తుకొనే కూసున్నది. ఇక నేనంటే సప్పుడేక వండుకున్నా. గాని ఏం చేస్తారు? తిన్నారా అన్నం? తిన్నాము. ఇక శ్రీను ఆఫీస్కి పోయిండు. ఇక నేను అట్టుగానే మామయ్యతోటి ముచ్చట పెట్టుకుంటా కూసున్నా. మామయ్యకు మనవరి మీద పానం కొట్టుకుంటుందట. ఫోన్ చెయ్య అంటే చేసిన. అవునా? రండత్తమ్మ మరి. ఎల్లుండి వస్తాం మామయ్య నేను ఇద్దరం బండి మీద వస్తాం. వచ్చి ఆయనతో చూసి మళ్ళీ వస్తాం. సరే అత్తమ్మ. సరే గాని జర జాగ్రత్త. రాత్రి ఏడితే తాపకొకలు ఎత్తుకోర్రి. సరే అత్తమ్మ. సరేరా ఉంటానా? సరే. ఎప్పుడు వచ్చిన వేళత? పోసక్క. అయ్యో నిన్న సాయంత్రం వచ్చిన. దారి కూసోర్రి. ఎట్లున్నాడే మనవడు? మంచిగున్నాడా? మనవనికేంది, మంచిగానే ఉన్నాడు. రాజు అటు ఇటు తాత అయినవా? ఇక తాత పోస్టు ఎక్కినా. మనవాడు పెరిగి అటు ఇటు ఉరుక్కుంటా తాత అని నీ లుంగి బట్టి ఇగ్గుతాడు గాని. ఇగ్గని తిన్నారా పోసక్క? తిన్నాను. ఇక నువ్వు వచ్చినావని తెలిసింది. మరి మందలిచ్చిపోదాం, పిల్లగాడు ఎట్లున్నాడు ఏం కదా అని అడిగిపోదామని వచ్చినావు. ఇక మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు హాస్పిటల్ కు? ఇంకా 4 రోజులకు రమ్మన్నారు. ఇక వంటాడా? ఇక వంటాడు గట్లనే గాని నైట్ కొంచెం ఎక్కువ లేస్తాండు. ఇక ఎవరో ఒక్కరు ఎత్తుకొని ఉండుడే అయింది. ఇక నేను వచ్చేసిన. ఇక నాకు ఇంటికాడ అంత అంగడంగడ ఉన్నదని వాళ్ళని ఇంటికాడ తోలేసినావు. ఎంత తానాలు పోసినా. ఇక నిన్న పొద్దుకంగా వచ్చిన నా కొడుకుతోటి. అదే మొన్న 2 రోజులే రాలేదమ్మ శ్రీను ఆఫీస్ కు, తర్వాత రోజు వచ్చిండు అని అన్నాడు నా కొడుకు. ఇక మళ్ళీ ఆఫీస్ కి బాగా రోజులు లీవ్ పెట్టితే ఎట్లా? ఇక 2 రోజులు పోలేదు గాని ఇక తర్వాత నుండి పోయిండు. పని చేసుకోవాలి గాని పెద్ద తతంగం అయిందిగా. అదేలాత ఏమైందంటే నీ రెండో భార్య ఇంట్లోని పట్టిందట. ఇంటోనరోన్ని పొట్టు లొల్లి కాదు. ఆయన ఈ పోరడు లవ్ మ్యారేజ్ వేసుకున్నాడట. వీళ్ళిద్దరికి పడతలేదట పెళ్ళమ్మ కొడుకు. అది ఏబట్టి అది మొన్న పోయిందట అవ్వగారింటికి. లొల్లి.
దాని బతుకు పాడగాను ఎంతమంది జీవితాలతోటి ఆడుకుంటది, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుంది అది. నా లవగరచ్చి బాగా లొల్లే, ఇక లొల్లి సల్లగుండా ఇంత లొల్లి పెడితే నేను చెప్తాను. మీరు నన్ను అంటుర్రు, ఆయన మా ఇంటికి అత్తలేడు, ఇది ఆళ్ళిల్లేనాయే, ఇక్కడ చెట్లు మంచిగా ఉంటాయని అత్తాండు కూసుంటాండు పోతాండు తప్ప ఆయన గురించి నాకు తెలియదు అని ఓ అన్నది కాదు. దాని మొఖం మండ లంగబొడి అదిగా, అది ఎక్కడ దాన్ని తెచ్చి ఇడబెట్టిర్రు, ఎక్కడిది ఇక్కడికి వచ్చి గిన్ని కథలు పడతాంది. దాన్ని ఊర్లకే ఎల్లగొట్టాలి, అప్పుడే పీడ పోతుంది, లేకపోతే అది ప్రతి ఒక్క మొగోని బట్టి ఆగం చేస్తుందని నేనన్న పొయ్యి. మంచిగా అన్నావు, అంత అయిపోవు కదా. ఆ పోరళ్ళు అవ్వగొట్టింది నువ్వు ఏవట్టే, నా బిడ్డ జీవితం అదైతాంది ఇదైతాంది అని. ఇప్పుడు పోరు వచ్చిందా? ఆలేదు గన్ దగ్గరికి పోయిను. బుట్టన్ దగ్గరికి పోతే వాడన్నాడు, పెళ్ళైన ఆడదాన్ని పట్టిండు నీ కొడుకు, దానికే బానిస అయిపోయిండు, ఆయనను పట్టుకరారి, పట్టుకత్తే చెప్తాం ఏమైంది ఏం కథ అనేది అని అన్నాడు. అయ్యో మరి ఎప్పుడు పట్టకపోతుందో తెలియదు. దాని బొంద పెట్టాది, ఎంతమంది జీవితాలతోటి ఆడుకుంటది. దానికి రోగం వచ్చి పాడైతలేదు, అది చచ్చి పాడైతలేదు కదా. ఏం పాడో, రోగం రాకుంటే ఉన్న గోళీలు పడుతుందో ఎట్లా పాడో మనకేమెరక. దాని ముచ్చట పాడదంటే దాని మాటిన్నా దాని ముచ్చటిన్నా నాకంతా ఒళ్ళంతా మండుతుంది. కానీ ఎత్తది అరరాజు చెయ్యది, నాకు ఎయ్యది, దానికి నాకు అసలు మొత్తానికే మాటలు లేవు. మాట్లాడకురా వారి, అది వాడే కథలకు నిన్ను బదనం చేస్తారు, సపరేక ఉండు. నేనెందుకు మాట్లాడతా, దాని జోలే అద్దు, దాని కథ అద్దని దూరం పెట్టినా అటు మోకయ్య కూడా పోతలేను. కానీ ఇక పొల్లను ఏం చేస్తుందో ఏమో, పొల్ల మీదకి పానం కొట్టుకుంటాంది. కానీ ఇక ఏం చేద్దాం. పొల్ల ఏం పొల్ల, అది ఎట్లనన్నా చదువుకొని నువ్వు సపరేక ఉండు. నువ్వైతే దాని దగ్గరికి పోకు, పోయినామనుకో అది బాగా కథలు పడుతుంది. రేపటి రోజున ఏదైనా పెద్దది అయిందనుకో నిన్ను కూడా వేసి తంతరు అల్లా. నేను పోను గాని. అవురా బాబు, కొన్ని సంవత్సరాల నుండి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అవును, పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయితోటి ఎందుకు నువ్వు సంతోషంగా ఉంటలేవు అనంటే, ఒక పెళ్ళైన ఆడిదాంతోటి నువ్వు సంబంధం పెట్టుకున్నావు. నిజమా కాదా చెప్పు. నా దగ్గర నువ్వు మొహమాటం పడాల్సిన అవసరమే లేదు. నాకు చూస్తాంటనే అన్నీ నీ జాతకం మొత్తం అర్థమైతాంది. అవును, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? నీ ఇచ్చ నువ్వైతే పెట్టుకోలేదురా బాబు. నీకు ఆమె జోలంటేనే ముందు పడకపోయేది. కానీ నీ ఇచ్చ నువ్వు పెట్టుకోకుండా నువ్వు ఆమె దారిలోకి ఎట్లా పోయినావు అనంటే, ఆమె నీకు మందు పెట్టింది. ఏందే? అవును, ఈయనకు మందు పెట్టింది. ఆ మందు తీసేస్తే గాని ఈయన మామూలు మనిషి కాలేడు. ఆ మందుతోటే మొత్తం ఆమె ఎప్పింది తినుకుంటా ఆమె చుట్టూ తిరుగుతుండు. పెళ్ళాం ధ్యాస లేదు, ఇంటి ధ్యాస లేదు, ఎవ్వరి ధ్యాస లేదు ఈయనకు. అవునా? గదే నేను మరి ఎందుకు ఇట్లా అయిండు, నా కొడుకు అసొంటోడు కాదు కదా అని నేను ఎప్పడుతుందో అనుకుంటూనే ఉన్నా. ఆ మందు పాడగాను, ఆ మందు కూలిపోను, అది ఎట్లా తీసేసుడు మరి? నాకు మందు లేదు, ఏది లేదు. అరే బాబు, ఈ మందు ముదిరిందనుకో నువ్వు ఈ లోకాన్నే వదిలిపెట్టి పోతావు. మందు ముదరనప్పుడే మందు దీపించుకుంటేనే నువ్వు మనిషి తీరయ్యి బతుకుతావు. గాని లేకపోతే నువ్వు సచ్చుడే ఉన్నది. ఇప్పటికే నీకు బాగా ముదిరినట్టున్నది. అసలు వస్తే ఏర్పడుతుంది. అది ఎట్లుంది, మందుందా లేదా ఏం కథ అనేది నీకే పోసి చూపిస్తా, నువ్వు చూడు. మరి ఏం చేసుడే? ఏం లేదవ్వా, ఈయనకిప్పుడు పసరు పోత్తా చూస్తా, ఆ మందు ఉంది అని నాకైతే అనిపిస్తాంది. అల్లనే తెలిసిపోతుంది. ఒకవేళ ఉంటే గోళీలు ఇస్తా, రేపొకటి ఆవులెల్లుండి ఒకటి వేసుకున్నాడు అనుకో, ఆ మందు అనేది కడుపులకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎల్లబెట్టిర్రు ఏం కథ అనేది అన్నీ తెలుస్తా ఉంటాయి. బాత్రూమ్ పోతారు కదా, అల్లా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేయాలంటే అది కొన్ని రోజులు బంద్ చేయాలి. మళ్ళా ఈ గోళీలు వేసుకున్నాక 2 రోజులకు నా దగ్గరకు వస్తే మళ్ళా పసరు పోసి చూస్తా, మరి మొత్తం మందు ఉన్నదా పోయిందా అనేది తెలుస్తుంది. నేను ఏ గోళీలు వేసుకోను, నాతోటి కాదు. సత్తవారా బాబు మరి? నీ సాగు నువ్వే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అమ్మా, ఇసొంటి నిజం ఉంటాయా అనే? ఉంటాయిరా
వారి కొన్ని కొన్ని నమ్మాలే. బతకాలని ఉన్నదనుకో నువ్వు ఇది నమ్మి పోసుకో వేసుకో, నువ్వు సెట్ అయిపోతావు, నీ భార్య నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎవరినైతే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోతున్నావో వాళ్ళు మొత్తం నీకు దూరం అవుతారు. వాళ్ళు కావాలనే నీకు మందు పెట్టిర్రు, నీ నుండి డబ్బు గుంజుదామని, నువ్వు వాళ్ళకు బానిస కావాలని, వాళ్ళు నిన్ను ఏదంటే అది చేద్దామని అట్లా పెట్టిర్రు. వాళ్ళ దినాలు అయ్యా వాళ్ళ సావులు అయ్యా వాళ్ళకి సావత్తలేదు కదా. అయిన దేవుడు అనేటోడు ఉన్నాడు, సూత్తడు, అన్నిటికీ పరమాత్ముడే ఉన్నాడు. సరే సరే ఇయ్యే, మరి గోళీలకు ఎంత అవుతాయి? 3000. 3000 కాదు 10,000 అయినా మంచిదే. నా కొడుకు మంచిగా కావాలి, నా కోడలు ఇంటికి రావాలి, వీళ్ళిద్దరు కలిసి ఉండాలి, అది నేను చూడాలి. ఉంటారు కదా నేను చెప్తానా. ఇదే గాని ఈ ముచ్చట దానికి పోయి నువ్వు చెప్పకు, మళ్ళా చెప్పినావనుకో ఇక నువ్వు చేసే ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోతాయి. చెడగొట్టాలని చూస్తారు, మళ్ళా నీ ప్రాణం నువ్వు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సరే సరే వెళ్ళొస్తాం. పోయిరారి గాని నేను చెప్పినట్టయితే గోళీలైతే వేసుకో. సరే అసలు ఆ మాట పెట్టుకోగలకు చెప్పినామనుకో ఈ మంద అనేది వారది. ఇంకెవరికి చెప్తాడు చెప్పాడు గాని. సరే సరే అవ్వా గాలి గట్టిగత్తే కొట్టుకుపోయేటట్టు ఉన్నాడు. గీన్ని ఎవరు మెచ్చిర్రు, ఎవరు మందు పెట్టిర్రు, అంతా లంగరాజ్యం అయితాంది. ఆ దొంగ ముండకైతే నువ్వు చెప్పకురా, చెప్తే మళ్ళా మందు అనేది పారది, జరా నీ పుణ్యం ఉంటది. ఈ గోళీలు వేసుకుంటానన్నా సెట్ కావాలి, లేకపోతే చచ్చిపోతావట నువ్వు. అర్థమైందా? లోపట మందు ముదిరి గడ్డలెక్కయ్యి ఆయనది వలిగి చచ్చిపోతావు. నాకైతే నమ్మ బుద్ధి అయితే లేదే. ఆ మీద ఒట్టేసినా నువ్వు ఇవి పాటించి చూడు, చూద్దాం ఏమైతుందో ఏం కథానో అనేది. కోడలు నీ గురించి ఏడవబట్టే. ఊకోయమ్మ. ఊకునుడు కాదు, అది పిచ్చిదైతాంది, బువ్వ తింటలేదట. వాళ్ళమ్మ ఫోన్ చేసింది తెలుసా నాకు. నేను పొయ్యత్తా, సప్పుడేక ఇంట్లోనే ఉండు, ఇంటి ముంగట తాళమేసి పోతా. నీ అవ్వ తాళం ఎందుకే? అద్దు, నువ్వేటు పోవుడద్దు, ఎవరితోటి మాట్లాడు అద్దు, ఇప్పుడేక ఇంట్లో వండు, నేను పోయొచ్చే వరకు. సరే కోడల దగ్గర కన్నా పోయత్తా. పాపం అది ఎంత ఎడతాందో ఎంత బాధపడుతుందో సంగతే అని చెప్తా. లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దు అనేది గిందుకే కావచ్చు. ఫస్ట్ ప్రేమిస్తారు, తర్వాత వదిలేస్తారు అనే మన అమ్మ నాన్న వద్దు అని చెప్తారు. చెప్పినప్పుడే వాళ్ళ మాట విని మనము చేసుకోకుండా ఉండాలి. అదే వాళ్ళు చూసి చేసిన సంబంధం అయితే కష్టమైన నష్టమైన వాళ్ళు మనతోటే ఉంటారు, మనల్ని కాదు అని అనరు. లవ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో ఉంటుండు, పోతే పో అని అంటారు. ఛీ, నేను అట్టిగానన్నా వాడిని ప్రేమించిన, వాడు ప్రేమలున్నప్పుడు ఎంత మంచిగా ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయిండు. నిన్న ఫోన్ చేస్తే గట్లనబట్టే కనీసం ఇప్పటి వరకు మళ్ళీ ఫోన్ కూడా చేయకపాయే. అంటే వానికి నా మీద ఇంట్రెస్ట్ లేదు, నేనంటే ఇష్టం లేదు. అదే అంతకుముందు అంత ప్రేమ ఎందుకు చూపించిండు. నేను లేకపోతే చచ్చిపోతా అన్నాడు, మా వాళ్ళ నచ్చి బతిలు మాడిండు, కాళ్ళు పట్టుకుంటా అన్నాడు. అసొంటిది ఇప్పుడు నేను ఆయనకు దగ్గరైనాక నన్ను ఎందుకు దూరం పెట్టాలనుకుంటుండు. ఈ మొగళ్ళ బుద్ధే గింతనా? హోగలు దొరికితే ఓగల్ని వదిలేస్తారా? అన్వి, అత్తమ్మ ఏమైందే? తిన్నావా అన్నం? తిన్నా. ఏం తిన్నావు? అన్నవే తింటలేవాట. నిన్న మీ అమ్మ ఫోన్ చేసి బాధపడతాంది. తినకుంటుంటే ఎట్లనే బిడ్డ? ఏమైతుంది అత్తమ్మ, చచ్చిపోం కదా. చచ్చిపోతే చచ్చిపోదాం, ఇంకా బతుకుండేమన్నా సాధించేది ఉన్నదా? అట్లా మాట్లాడుతున్నవేందే? గట్లా బాధపడకు నువ్వు. బాధ తప్పన బతుక్కు ఏమున్నది? నీ కొడుకును నమ్మినా ప్రేమించినా పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు ఇక మంచిగానే బుద్ధి చెప్తుండు నాకు. ఆ వాళ్ళు అందుకే అద్దంటద్దు అని అన్నారు, కులం వేరు. మళ్ళా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా వరకు చాలా మంది మంచిగా ఉంటలేరు, అద్దు అని అన్నారు. కానీ నేనే వినకుండా అని చేసుకున్నందుకు ఇప్పుడు నన్ను నవ్వుల పాలు ఎత్తుండు. నువ్వు ఒకటి చెప్పుతా ఇను అని, గుణము ఎంత మంచిదో నీకెరక నాకెరక. ఆడు ఎంత మంచోడు, వాని గుణం ఎంత మంచిది, వాడు ఎంత ప్రేమిస్తాడు మనిషిని అనేది మన ఇద్దరికే తెలుసు. అవునా కాదా? నాకు తెలిసింది అప్పుడు అత్తమ్మ, ఇప్పుడైనా మారిపోయిండు. మారిపోవడంటే వానిచ్చేవాడు మారిపోలేడే. ఆ దొంగ ముండ మందు పెట్టింది. ఏంది? అవునే, ఆ దొంగ ముండ మందు పెట్టింది, వాణ్ణి మలుపుకున్నది. ఎట్లా?
ఎల్లబెట్టిందో ఏం కథనో నిన్న గా నరసవ్వని గిట్లా బతిలు మాడి గైన దగ్గరికి వేయనవు పోతే ఆయన అన్ని చూసి నీ కొడుకును పట్టుకరా చెప్పుతా నీ కొడుకైతే పెళ్ళైన ఆడిదాంతోటి మాట్లాడుతాండు ఉంటాండు అని చెప్పిండు ఎల్లవాన్ని తిట్టి నా మీద ఒట్టేసుకొని పట్టుకొని పోయినా ఇక పోయే వరకు వానికి మందు తలిగింది మందు బాగానే రోజులైతాంది తలిగి ఈ మందు తీసేత్తేనే మనిషి సెట్ అవుతాడు అదే మందు పెట్టింది అని చెప్పిండు అవునా ఇంతగానం జరుగుతుందనా వెనుక ఆడు లేకపోతే నిన్నెంత మంచిగా చూసుకున్నాడు పెళ్ళైనాక మీరు ఎంత మంచిగా ఉన్నారు ఎంత మంచిగా అందరితోటి వాడు మాట్లాడేవాడు ఈ అవ్వ గింత ఘోరంగా అయిపోయిందేందని నేను పరిశాన్ అయితిని ఇక నాకే మనసున పట్టక తీసుకోకపోతే తీసుకొని పోతే అట్లా చెప్పిండు ఏం చేయాలన్నారు అత్తమ్మ అది ముదిరితే సచ్చేపోతారట తెలుసానే ఏం లేదు గోళీలు ఇచ్చిండు వేసుకోమన్నాడు అవునా లేకపోతే వాడు గట్ల అయ్యేటోడా చెప్పు ఆ మందు ప్రభావం చేయబట్టే వాణ్ణి పిచ్చోన్ లెక్క ఎత్తా అని అనుకున్నది అది అన్ని ఎల్లగొట్టక ఎందుకత్తమ్మా ఇంకా ఉంచుకొనుడు చెప్తాననే రోజు పోయి తిడతానా గాని దొంగ ముండకి ఇల్లు లేడ దొరుకుతలేవాట నాకు దొరికినప్పటికే పోతా నీ కొడుకుతోటి నేను మాట్లాడతలేను నీ కొడుకు నా ఇంటి దగ్గరికి అత్తలేడు కదా ఎందుకు చూకే మొత్తుకుంటానవని అదే రోడెక్కి ఒరుతాంది చూసేటోళ్ళ ముంగట ఇజ్జత్ వేయటట్టు అది బరిదేగించింది దాంతోటి అవుతుంది మొన్న మీ అమ్మచ్చి కూడా దాన్ని చంపింది 4 అయినా కూడా దానికి సిగ్గు లేదు ఏది లేదు అబ్బా వేస్ట్ది ఎంత మంచిగా నటించింది అత్తమ్మ అటు ఆయనతోటి మంచిగా మాట్లాడు ఇటు నాతోటి మంచిగా మాట్లాడు చేసి 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 మా కిందనే మంచిగా ఎసరు పెట్టింది కదా అదేనే ఇక ఏం చేసుడు మనకి నీ మీద మనసు ఉండద్దు అని మొత్తం మనసు ఉండద్దు ఏది ఉండద్దు అని అది మందు పెట్టింది ఇక వీడిని పొట్టు తిట్టి పట్టుకొని పోయినా తీసుకొచ్చినా ఇంట్లో తోలేసి తాళం వేసి వచ్చిన ఇప్పుడు నేను దాని దగ్గరికి పోతున్నా అని చెప్పిన అంటే ఏమంటాడు పోయిరాపో అమ్మ అని అన్నాడు అంటాడు గాని నాకైతే ఫోనే ఎత్తలేడు ఇక వానికి ఉన్నని తెలుసు కదా మాట అంటే వాడడు ఆ రోజు మీ అమ్ముని మీ అన్నచ్చి గట్ల వేసిరని వానికి కోపం ఉన్నది కానీ ఈ మందు పోతే మీరే ఇద్దరు మంచిగా ఉంటారు అమ్మో అత్తమ్మ ఏం మనుషులు ఉన్నారు అసలు గింత ఘోరంగా తయారైతుర్రు నేనైతే పిచ్చిదాన్ని అయితాను తెలుసా ఏడ్చి 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 నాకు అన్నం కూడా తినబుద్ధి అయితే లేదు ఆయనకు దూరంగా ఉంటున్నా ఆయన నన్ను ఎట్లా మర్చిపోగలుగుతుండు అది ఇదని అస్సలకే బాధపడకే నువ్వు ఉండి ఇన్నే వానిచ్చ వాడే అత్తడు ఆ మందు పోతే నిన్ను తీసుకొని పోతాడు సరే సరేలే నువ్వు అన్నం తిని మంచిగా ఉండు ఏం కాదు నా కొడుకుని సెటి ఎత్తా నీ చేతిలో పెడతా నేను అది నా బాధ్యత సరేలే అత్తమ్మ యా దోస్తులు చూసిర్రా ఈ విధంగానైతే జరిగిందన్నమాట ఇట్లా ఒక 10 రోజుల తర్వాత ఏమైందో చూద్దాం ఆ పిల్లగాడైతే గోళీలు వేసుకుంటాడు అది పోతుందా మరి పోలేదా మరి ఎట్లుంటాడు ఆ పిల్లగాడు అనేదైతే చూద్దాం ఇన్ని రోజులు అవుతుంది ఇది పోయి కనీసం ఫోన్ కూడా చేస్తలేదు నేను పోయేదాకా రాదా ఏంది పోదామంటేనేమో నాకు ఈగో అడ్డొస్తాంది వాళ్ళు వచ్చిన ఇజ్జత్ తీసిర్రు నన్ను ఘోరంగా పరువు తీసిర్రు వాళ్ళ ఇంటికి నేను పోయేదేంది అని అనిపిస్తుంది కానీ ఇట్లనే ఉంటే మేము విడిపోవాల్సి వస్తుంది కావచ్చు విడాకుల దాకా దారి తీస్తుంది కావచ్చు ఫోను ఎయ్యల్లా 12 రోజులు అవుతుంది దాంతో నేను మాట్లాడక చేద్దాం హలో హలో ఏం చేస్తున్నావు ఎవరు ఏంటిదే ఎవరు అని అంటున్నావు నంబరు డిలీట్ చేసినావా ఏంది చేసిన ఏ కథలు పడుతున్నావా నంబర్ ఎందుకు డిలీట్ చేస్తావు నువ్వు నన్ను నీ జీవితం నుండే డిలీట్ చేసినప్పుడు నేను నీ నంబరు డిలీట్ చేసుట్లా తప్పేమున్నది నేను డిలీట్ చేసినా అని అన్ననా ఎందుకు కథలు పడుతున్నావు నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు నేను ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి దగ్గర 20 రోజులు అయిపోతుంది ఈ 20 రోజుల నుండి ఫోన్ చేయనోనివి ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు వస్తావు కావచ్చని నేను రోజు ఎదురు చూసుకుంటా ఉంటున్నా నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను నీ పెళ్ళాన్ని అని నువ్వు అనుకున్నప్పుడు నేను వచ్చినాక 2 రోజులకి నా దగ్గరకు వచ్చి నువ్వు దోలుకచ్చుకుందువు కదా నువ్వు నా మోజులో లేవు వేరే వాళ్ళ మోజులా ఉన్నావు నాతోటి నీకు మాట్లాడితే ఏంది మాట్లాడకపోతే ఏంది
ఈజే నేను ఎవ్వరు మోజులా లేను. నీ కోపం తగ్గుతుంది కావచ్చు, నువ్వు వస్తావు కావచ్చు అని రోజు చూస్తున్నా. కానీ రోజులు గడుస్తున్నాయి కానీ నీ నుండి ఒక్క ఫోన్ లేదు, ఏది లేదు. సారీ నాది తప్పే అయింది నిన్ను కొట్టుడు. మన ఇంటికి వచ్చేయి, మనం మంచిగా బతుకుదాం. రాను నేను అత్త అన్న కూడా మా వాళ్ళు పంపరు, నాకు రావాలని కూడా లేదు. ఉంటా ఇన్నే అవ్వగారింటికన్నే ఉండిపో అని అన్నావు కదా, సరే మంచిది, ఇక్కడనే ఉంటా, ఇక్కడనే పని చేసుకొని బతుకుతా. నువ్వు చచ్చిన్నా అయింది మరి. నువ్వు పని చేసుకొని బతుకుతా అని అంటున్నావు. అంతే మరి, ఇక నాకంటూ ఎవ్వరు లేరు, నేను ఒంటరి దాన్ని, మా వాళ్ళు తప్ప నాకు ఎవ్వరు లేరు, ఎవ్వరు కూడా నాకు వద్దే వద్దు. సరేనా, నాకు ఫోన్ చేయకు, ఏది చేయకు. పిచ్చిదానా, పిచ్చి పిచ్చి మాట్లాడకు. నువ్వు లేకుంటా నేను బతకలేను, అర్థమైందా? నీ కాళ్ళు మొక్కుతా వచ్చినాక గాని సప్పుడేక రా మన ఇంటికి. నేను రాను. కావాలి గట్ల అంటే కుదరది, ఇప్పటికే మనం మస్తు దూరమైనం. సారీ. ఈ సారీలు ఇక్కడ ఎవ్వడికి అవసరం లేదు, అర్థమైందా? నాకు లవ్లు ఉన్నప్పుడు ఏమని చెప్పినావు, నిన్ను ఒక్క దెబ్బ వేయకుండా చూసుకుంటా, నిన్ను మహారాణి లెక్క సాదుకుంటా అని అంటివి కదా. నిన్ను ఒక్కరోజు మీ అవ్వగారింటికి పంపియ, నేను నా దగ్గరనే పెట్టుకుంటా అని అంటివి కదా. మరి ఇప్పుడు నువ్వు చేసేది ఎట్లున్నది? ఆ మాటలు ఎటువేని అన్ని? ఏదో అయింది, ఏదో అయిపోయింది, రావే. రాను. ప్లీజే, కాళ్ళు మొక్కుతా నువ్వు వచ్చినాక. కాళ్ళు మొక్కడద్దు, నీ కథద్దు, ఆ వాళ్ళు అస్సలకే పంపియరు. నాకు మీ ఇంటికి రావాలంటే మనసు ఒప్పుతలేదే. చక్కగా నేను ఆయన ఫోన్ చేసిండు రమ్మన్నాడు, నేను పోతున్నా అని చెప్పి రా. నేను రాను. నీకు ఇష్టం ఉంటే, నీకు భార్య కావాలని అనిపిస్తే మా ఇంటికి వచ్చి మా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఏం చెప్తావో చెప్పి నన్ను ఇంటికి తీసుకొని పో. అంతేనా? అవును అంతే. అట్లుడైతేనే నేను వస్తా, లేదు అని అంటే నేను రాను. నీకు ఈగోనే ముఖ్యం, పెళ్ళం ముఖ్యం కాదు అనుకుంటే రాకు. అట్లనే అయితే. అవును సరే, నీకోసం అత్తగాని. అది నీ ఇష్టం, బాయ్. హలో హలో, ఇదేంది ఫోన్ కట్ చేసింది? అరే మాట్లాడుతుండగా ఫోన్ కట్ చేస్తుంది ఏంది? ఈమెందుకు ఫోన్ చేస్తాంది? ఈమెైతే ఎప్పుడు ఫోన్లు చేసి సాగు కొడుతుంది. నా బాధ నాకుందంటే ఈమె బాధ ఈమెకున్నది. హలో హలో, ఏంటిది? ఏమో ఫోన్ చేసి చంపుతావు. అది రోజు పొద్దుటి నుండి వేయలేదు, ఏం చేస్తున్నావని చేసిన. ఎవరితోటో బాగానే మాట్లాడుతున్నావు, బిజీ 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 అని వస్తుంది. ఎవరితోటో మాట్లాడతా, నీకెందుకు? ఓ గట్లా అంటవేంద్రా? చెప్పు, ఎందుకు ఫోన్ చేసినావు? ఏం లేదు, ఊరికే మాట్లాడదామని చేసిన. ఏం చేస్తున్నావు? ఇంట్లోకి బయటకు వెళ్తలేవు, ఇటు మొకే రాలేవు, బోరు కొడుతుంది, కాసేపు టైం పాస్ చేద్దాం. నేను రానిప్పుడు. అదే నిన్ను చూడాలనిపిస్తాందిరా, రారా. నన్ను నువ్వెందుకు చూసుడు? అవసరం లేదు. ఏ పిచ్చిలేసిందా? ఏమైంది నీకు? నేనేమన్నా అన్ననా ఏంది? అలిగినవా? అలుగుడు లేదు, ఏది లేదు. నా బాధ నాకుందంటే నీ బాధ నీకుంది. దేనికి? ఏ ఉండు, దీని ఏబట్టి నా జీవితం నాశనం చేసుకున్నట్టు అయిపోతుంది. మా అమ్మ ఏం చెప్తాందో ఏదో ఒలకద్దామంటే ఏమంటుందో. అమ్మా అమ్మా అమ్మా, ఎడవేంది బయట వేంది ఏంది? అమ్మా, నీ అవ్వ డోర్లను తెరబెట్టేటి వేంది ఇది? అమ్మా, పాపు గిట్ల వేందా ఏంది? ఓయ్, ఏంటిది? ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు? ఏమో బాగా చిరాకు పడుతున్నావు, చిరాకుగా మాట్లాడుతున్నావు. నేను ఏమన్నా నిన్ను? ఏమనలేదు తల్లి, నా బాధ నాకున్నది. చెప్పు ఏంటిది? నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? గట్టిగానే. అమ్మని బాగా పిలుస్తాను ఎందుకు? ఏం లేదు, నా భార్య దగ్గరకు పోయి తీసుకొద్దామని. ఏంటి? అవును, తీసుకురావద్దా? మరి ఆమె అక్కడ ఎన్ని రోజులని ఉంటది? ఏ కృష్ణ, నువ్వేనా మాట్లాడేది? అది నాకు అద్దే అద్దు, దాన్ని వదిలిపెడతా, విడాకులు ఇస్తా, మన ఇద్దరం ఉందాము అని అంటివి, మళ్ళా దాన్ని దొరకత్తా అని అంటావు. అవసరమా? ఏంటిది మరిద్దరం ఉండేది? చూసేటోడు నవ్వుతాడు, నోట్ల దొరకబట్టి ఊంచి పోతారు. నీ పిచ్చి పిచ్చి మాట్లాడతావు. ఏమన్నట్రా? అవును, నా భార్యను నేను తీసుకొచ్చుకుంటా. నా భార్య నాకు కావాలే. నువ్వేనా ఇట్లా మాట్లాడేది? అవును, ఆడ నలుగురు 4 రకాల మాట్లాడుతురు నా గురించి తెలుసా? ఊర్లో భార్యని పెట్టిండు, తిరుగుతాండు, తింటాండు అని మాట్లాడుతుర్రు. ఆ మాటలు నాకెందుకు? తీసుకొత్తదాన్ని అని మా అమ్మను పిలుస్తున్నా. అవసరం లేదు, నీ భార్య అత్త మళ్ళా నువ్వు నా దగ్గరికి రావు, నాతోటి చక్కగా మాట్లాడవు. ఈ గురించి నా భార్యను వదులుకోవాలా ఏంది? నువ్వు భలే చెప్తానవైతవాయే. నువ్వు నాతోటి ఉండకపోతే మాత్రం చూడు, నీ పేరు రాసే నేను చచ్చిపోతా. ఆ పిచ్చి మాటలు మాట్లాడకు, నువ్వు చెప్తున్నా, చక్కగా మూసుకొని ఉండు. అట్లెందుకు అంటున్నావురా? నేను ఏమన్నా అని?
నువ్వు ఏమనలేదు, నా భార్యను నేను తీసుకొచ్చుకుంటా, నా బతికేదో నేను బతుకుతా, నా జోలికి రాకు, నిన్ను నేను ఏమంటలేను, అర్థమైందా? అది గింత ఘోరంగా మారిపోతున్నవేంది నువ్వు? రాత్రి వచ్చి ఏమన్నావు? నువ్వు నాకు కావాలి, నీతోటే ఉంటా అని అన్నవా లేదా? మొన్నేడొచ్చినా వారం రోజుల కింద. ఏ అన్న కావచ్చు కానీ ఇప్పుడు ఏంది? ఏంది వదిలేద్దామని చూస్తున్నావా ఏంది? అదేం లేదు పో. నీ భార్యను తోలుకరాకు, అవసరం లేదు, ఆమె అన్నే ఉండని. ఇక అట్లుండి నువ్వు పట్టించుకోకపోతే ఆమె ఏం చెప్తుంది? ఇక నా భర్త నన్ను వదిలిపెట్టి మంచిగానే ఉంటాడు కదా, ఉండని, నా బతికేదో నేను బతుకుతా అని ఆమె బతుకు ఆమె బతుకుతుంది. ఇక్కడ మన ఇద్దరం మంచిగా సంతోషంగా ఉండొచ్చు, నాకు ఏ అడ్డు ఉండదు. ఇక అమ్మత్తుంది నడువును. సరేనా? ఓ ఫోన్ చెయ్యి. దరిద్రపుది నాకెక్కడ తలిగిందిరా బాంచను. చెయ్యవ్వా. అమ్మా ఎటు పోయినావు? నేను దుకాణాలకు పోయినా. ఎందుకురా? అది ఇక్కడ నేను మొత్తుకునేది మొత్తుకుంటానా నీకు వినబడతలేదు? నువ్వు దుకాణాలకు పోయినా, ఇంట్లుంటే నువ్వు మొత్తుకునేది నాకెందుకు వినబడది? ఏమైందిరా? ఏం లేదమ్మా, షాన్వికి ఫోన్ చేసిన. అవునా? ఏమన్నది? అమ్మని చెప్పిన అమ్మా కానీ రాను అని అంటుంది. అది ఎట్లా వస్తుందిరా మరి? నువ్వు ఎట్లా రమ్మన్నావు? ఏమైతుందమ్మా ఇప్పుడు ఈ లొల్లిలు పంచాయతీలు అన్ని అవసరమా? దాన్ని కొట్టి పంపించినావు, వాళ్ళు ఎట్లా పంపిస్తారని అనుకుంటున్నావు? అలా అవ్వ అయ్యా అట్టిగానే పంపిస్తారని అనుకుంటానవా నువ్వు? నేను అదే అన్నా, ఏదో తప్పు జరిగిపోయింది, ఇప్పటి నుండి నేను మంచిగానే ఉంటా, నేను మంచిగా చూసుకుంటా, నువ్వు రావే అని అంటే నేను రాను, మా వాళ్ళు పంపరు అని అంటుంది. అడిగిరాపో, అత్తను మామను బామ్మర్దిని అడిగి నీ భార్యను నువ్వు పట్టుకొచ్చుకపోరా, అద్దంటారా ఎవరన్నా? లేదమ్మా, నాకు భయం, నాకు పోవాలంటే నాకు ఘోరం అనిపిస్తాంది, ఇద్దరం కలిసి పోదాంపా. నువ్వే నా కొడుక ఈ మాట అనేది? అవునమ్మా, నేను దాన్ని బాగా మిస్ అవుతున్నా తెలుసా, ఏదో పైనకి ఇట్లుంటున్నా చెప్పలేకపోతున్నా గాని ఇక అది లేకపోతే నేను ఉండలేను, అంతే. పా తీసుకొద్దాం. అబ్బా ఎంత మంచి మాట అన్నవురా కొడుక, ఈ మాట గురించి నేను ఎదురు చూస్తా అన్నా. ఏదో పామ్మ, ఏదో తప్పు జరిగింది అయిపోయింది, కానీ అది నా దగ్గరనే ఉండాలి కదా. చూసేటోళ్ళు కూడా ఏంద్రా తిరుగుతున్నావు, పెళ్ళాం నాడబెట్టినావు, ఏమైందిరా అని అందరు అడుగుతా అంటే నాకు మంచిగా అనిపిస్తలేదమ్మా. అడమేసి పోయేద్దాం దాని దగ్గరికి. సరే. దీనికేం పుట్టింది ఏమో గట్లా మాట్లాడతాడు, మంది మానానికి తోలుకత్తా అని అంటాడు కావచ్చు. దానికి నేనంటేనే ఇష్టం, నా మీద ప్రేమ ఉన్నది గాని ఇక మందిమానానికి దాన్ని తోలుకొచ్చిడ వారెత్తా అని అంటాడు కావచ్చు. ఈయన వీడు పోతే వాళ్ళు ఎందుకు పంపుతారు, కొట్టి దాన్ని ఎలా కొట్టిండాయే. ఏదో టెన్షన్ ఉన్నాడు, జర అయినాక ఫోన్ చేసి మాట్లాడదాం, సెట్ అవుతాడు. ఓ నానా, మా దోస్తుగాళ్ళందరూ ట్రిప్ పోతారే, నేను కూడా పోతా, నన్ను పంపరాదే, ఒక 5,000 ఇచ్చినామనుకో సెట్టు. వాడ్రా వాడు పోయేది పోని, అవసరం లేదు. ఇడ మన బతుకులే చక్కగా లేవు అని అంటే ట్రిప్కి వచ్చిందా నీకు? ట్రిప్పుకు వైజాగ్ బీచ్ పోతారే. ఏముంటదిరా? ఆ బీచ్ ఉంటదే, మంచిగా నీళ్లు ఉంటాయి, నీళ్ళల్లా ఆడుకోవచ్చు. మన వాగు లేదా, చెరువులు లేవా, వాళ్ళకి పోయి ఈత కొట్టు పోర్రి, ఆడిపోర్రి. గా నీళ్ళ గురించి గీ నుండి గాడికి ఖర్చు పెట్టుకొని పోవుడు ఎందుకు? నానా మంచిగాన్నవే. అరే మంచిగా అయిందిరా నీకు. ఆవు చెల్లె, నువ్వు నాకు కొంచెం సపోర్ట్ ఇయ్యాలి గాని నువ్వేందే రివర్స్ లో మాట్లాడతావు? అన్న నాన్న నాన్న ఈ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమంత గొప్పదో నాన్న. నన్ను ఎంత బోల్తా కొట్టినా రూపాయి బిల్ల లేదు. ఏ నానా ఇయ్యరాదే, నువ్వు ఇయ్యకపోయినావనుకో వాగులో పడతా నేను. పిచ్చోడా ఎందుకు రిత్తానవరా? ఆగుల్నేవాడు చెరువులనేవాడు ఇలా పడ్డా కూడా నా దగ్గర రూపాయి వెళ్ళది. ఈ అవ్వ నువ్వే మనిషి ఉన్నవే. ఆరిగా నీళ్లు చూడటానికి వైజాగ్ పోతారట, గిడలేవా బొచ్చటి నీళ్లు ఉన్నది, మన కరెంట్ కాడ కూడా బొచ్చటి నీళ్లు పోతాయి. ఆ నీళ్ళల్లా ఆడిపో, నిన్నెవడద్దంటాన్రా? ఏమో లంగ సోపతులు పట్టుకుంటా అన్ని లంగ ముచ్చట్లు. మంచిగా అయింది. అవునే నానా, చెల్లకు గంత కట్నం పోసి పెళ్లి ఎత్తివి, మరి నాకు కట్నం పోయమంటున్నానా నేను? ఓ 5,000 కదా అడిగింది, అదే నేను ఆడపిల్లనైతే నాకు కట్నం పోయపోదువా? గిదే కట్నం అనుకో. ఈ ఇల్లు ఎవలకు పొలం ఎవలకు అదంతా నీ కట్నమే. నీ గురించి బొచ్చోడు సంపాదించినాము. ఉన్నరాయే అన్న
ఎందుకు వచ్చిర్రు? అయ్యో అల్లుడు గట్లంటావు. బాగురా నానిగాను బాగు. అవును, ఎందుకు వచ్చిర్రు? ఈ రోజు గుర్తుకొచ్చిందా మా చెల్లె మీకు? మా చెల్లె ఇప్పుడిప్పుడే కొంచెం గోలుకుంటాంది, కొంచెం మంచిగా ఉంటుంది. మళ్ళా మా చెల్లెను ఏం చేద్దామని వచ్చిర్రు మీరు? అయ్యో ఆగరాదు నాని, ఏదో అయిందేదో అయిపోయింది. ఇక నా కొడుకు తీసుకొద్దాంపా శాన్విని అని అన్నాడు. ఓ చెల్లె అంటే అన్నా అని అంటారు, అందుకే నేను ఒక్క మాట కూడా అంటలేను. నా బిడ్డ నా దగ్గర ఉంటేనే క్షేమంగా ఉంటుందని నాకు అర్థమైంది. ఏదో ప్రేమించుకున్నారు కదా అని పెళ్లి ఎత్తే నా బిడ్డ బతుకుని తీసుకొచ్చి మళ్ళీ నా ఇంట్లోనే వారేసిర్రు. అయితవాయే నా బిడ్డ నాకేం బరువు కాదు. నేను చచ్చాని రోజులు నా బిడ్డను చూసుకుంటా. నీ కొడుకు నచ్చినోళ్ళతోటే ఉండుమాను, నచ్చిన కాన్నే ఉండుమాను. మామయ్య గట్లంటే నడుతుందా? ఏదో మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఇక నేను తొందరపడి దాని మీద చేతేసుకున్నా గానీ అంతే తప్పించి దాన్ని కొట్టాలని కాదు, దాన్ని తిట్టాలని కాదు, దాన్ని ఏం చెయ్యాలని కాదు. ఈ కథ అంతా మాకు తెలుసు. నువ్వు దాంతో ఉంటున్నావట, దాంతోటే ఉండిపో. మా బిడ్డ నీకు అవసరం లేదు, మా బిడ్డను మేము సాదుకుంటాం. అట్లా అనకుర్రత్తమ్మా, నాకెవ్వరితోటి ఏ అవసరం లేదు, నాకెవ్వరు ముఖ్యం కాదు. నా భార్య నాకు ముఖ్యంగా, అంతే. నా భార్య నాకు తోడై నీడై ఉండాలి. ఇంటిది ఉండేది నేను బాగు, మేము మాట్లాడుతానం కదా. దరిద్ర దాని దగ్గరికి పోకు, మాట్లాడకు అనంటే నా బిడ్డను కొట్టినవు నువ్వు. నా బిడ్డ ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులైతాంది? ఇన్ని రోజుల పొంటి నువ్వు నా బిడ్డను రమ్మనలేదు, ఫోన్ చేయలేదు, ఏమనలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం కొత్త ప్లాన్ వేసుకొని వచ్చినావు? నా బిడ్డను ఏం చేస్తా అని వచ్చినావు? అది నువ్వు కలిసి ఇద్దరు నా బిడ్డను చంపుదామని వచ్చిర్రా ఏంది? మేము అస్సలకే పంపియం. మీరేమనుకున్నా మంచిదే. ఎప్పుడైతే నా బిడ్డ మీద చేతు పడ్డదో అప్పుడే మీ మీద మర్యాద అంతా పోయింది. పోతావనాయే గాని మేము ఇప్పుడు ఏం అంటలేం వదిన. ఏదో ఇక కథ అంతా నేను శాన్వికి చెప్పినా, ఏం జరిగింది ఏం కథ అనేది చెప్పినా. కొంచెం వాడు ఇప్పుడిప్పుడే మన రూట్లకు వచ్చిండు, అత్తాండు. వానికి భార్య ఏంది, ఇల్లేంది, అవ్వేంది అనేది అర్థమైతాంది. ఇప్పటిసుంది మంచిగా ఉంటామ్మా, నా భార్య దగ్గర పోదాంపా, తోలుకద్దాంపా అని ఒకటే ఏడ్చుడు. ఇక అందుకే పట్టుకొని వచ్చిన. అన్న మీ దయా దండం. ఏదో అయిందేదో అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచిగా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఏది జరిగినా కూడా నన్ను అడుగుర్రి. అద్దద్దు, మాకైతే పంపించుడు ఇష్టం లేదు. మీరేమనుకున్నా మంచిదే. ఒక్కసారి మనిషికి నమ్మకం అనేది పోతే అది మళ్ళా దక్కించుకునుడు చాలా కష్టం తెలుసా? అవు బాగా రుబాబు చేసినావు. ఆ రోజు మేము ఒప్పుకోకపోతే మా కాళ్ళ కాడికి వచ్చినావు. ఇక ఒప్పుకొని నీకు మా చెల్లనిచ్చి లగ్గం చేసినాక బాగా రుబాబు చూపిస్తావు. తీసుకోవో, పీకుర్రి, ఉంచుకోర్రి, ఎన్ని రోజులు ఉంచుకుంటారని అంటే కదా. సచ్చేదాకా ఉంచుకుంటాం. ఏం చేస్తావు? ఏదో అన్న కోపంలో గాని అది లేకుండా నేను బతకలేను. జరా మీకు దండం పెడతా. అవసరం లేదు నీ దండం దయ, అవసరం లేదు మాకు. అయ్యో అయిందేదో అయిపోయింది అన్న. ఇప్పటికైనా వంపుర్రే. దూరం ఉంటే ఇంకా దూరం అయిపోతారు. మీరు ఆలోచించుర్రి. కొంచెం దగ్గర ఉంటేనన్నా ఒకరికొకరు ఏం జరిగింది ఏం కథ అనేది వాళ్ళ మనసులు మాట్లాడుకుంటాయి. మాట్లాడుకొని ఒకటైతారు. మనం ఇట్లనే పోని అనుకుంటే వీళ్ళు ఇట్లనే దూరం ఉంటే వీళ్ళ బంధం అనేది ఎట్లుంటది? నా బిడ్డను కొట్టాల్సిన అవసరం ఏంది? నా బిడ్డ ఏమైనా తప్పు చేసిందా? లేదు మామయ్య, నీ బిడ్డ ఏ తప్పు లేదు. అంతా తప్పంతా నాదే, నేనే తప్పు చేసిన. ఇప్పటి నుండి నేను మంచి ఉంటా అని చెప్తున్నా కదా. మీరు ఏం చేయమన్నా కూడా చేస్తా. దానికి మీరు బాండ్ పేపర్ రాసిమన్నా రాసిస్తా, మీరు ఏం చేయమన్నా చేస్తా. కానీ నా భార్య నాకు కావాలి. ఎందుకయ్యా ఏం చేస్తావు? సంపుతావా ఆడ తీసుకుపోయి? నేనెందుకు సంపుతత్తమ్మా? ఆమె మీద చేతు కాదు కదా. ఎవ్వరి నీడ కూడా నేను పడనియ్యా. అట్లా నా భార్యను నేను చూసుకుంటా. నువ్వు జాబ్ చేస్తానవేమో, నీ జాబ్ చేసిన పైసలన్నీ ఎడబెట్టినవు. నా బిడ్డకు ఒక్క రూపాయి ఇయ్యలేదట. మరి నా బిడ్డకి ఇయ్యకుండా నువ్వు ఎవరికి ఇచ్చినవు? ఉంచుకున్న దానికి ఇచ్చినవా? అబ్బా మామయ్య, మీరు కూడా అట్లా మాట్లాడకుర్రు మామయ్య. నేను ఎవ్వరిని ఉంచుకోలేదు. శాన్వి కొంచెం చెప్పు శాన్వి. నేను వీళ్ళందరి ముంగట నీ కాళ్ళైనా పట్టుకుంటా. నువ్వు నాకు కావాలి అంతే. మన ఇంటికి పోదందా? ఏమురు పో అనంది, అది రాదు. మేము పొమ్మని కూడా చెప్పం. నాకు ఘోరంగా అంటే ఘోరంగా అనిపిస్తుంది తెలుసా. రే మా ఇంటెనుకోళ్ళు ఇంటి ముంగటోళ్ళు ఏమాయే కులంగాలోనికి ఇచ్చిర్రు. లవ్ మ్యారేజ్ అట. లవ్ మ్యారేజ్ ఏమైంది? 4 నెలల మురిపమేనా? ఏదున్నా వచ్చి ఇప్పుడు ఈయనే ఉంటుందని మమ్మల్ని ఎట్లా ఎత్తి పొడుతుర్రో తెలుసా. అంతా నీ వల్ల.
పోనీ అయిందేదో అయిపోయింది, మా చెల్ల మాకు వచ్చింది, బంగారం లెక్క సాదుకుంటామనే మేము అనుకుంటున్నాం, అంతే తప్పించి నిన్ను బాతిలమాడి నీ చేతిలో పెడదామన్న ఉద్దేశమే మాకు లేదు. అట్లా అనుకుంటే ఎట్లా అల్లుడు? ఇక భార్య భర్తలు అన్నాక గొడవలు అత్తా అంటాయి పోతా అంటాయి, విడిపోతే నడుతుందా చెప్పు? వద్దు, అయిందేదో అయిపోయింది. ఇప్పటిదాకా ఫోన్ చేసిన నేను శాన్వికి, ఆమె అదే ముచ్చట అన్నది, మా వాళ్ళు పంపరు నేను రాను అని అన్నది. ఏదన్నా ఉంటే మా ఊళ్ళో నొప్పి, మా ఊళ్ళోకి ఏం చెప్తావో చెప్పు అని అన్నది. అత్తమ్మ మీ ముంగటనే శాన్వి కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా నేను. ఏదో తప్పు జరిగిపోయింది, ఇంకోసారి ఆ తప్పు జరగకుండా శాన్వికి ఏ లోటు కూడా రాకుండా నేను చూసుకుంటా, అది మీకు గ్యారంటీ ఇస్తా నేను. ఇక్కడనే ఉంటారు కదా, చూస్తూ ఉండుండ్రి, రోజు మా ఇంటికి రార్రి, రోజు ఎట్లా చూసుకుంటున్నా అనేది శాన్విని అడగండి. లేకపోతే శాన్వి మీ ఇంటికి వస్తుంది కదా, చెప్తుంది కదా, అంతేగాని మా ఇద్దరిని దూరం చేయకుర్రి మామయ్య ప్లీజ్. ఈ మీద నాకైతే మొత్తానికి నమ్మకం లేదు. ఆ దరిద్రపు దాని ఆ పాత ఇంట్లోకి ఎలగొట్టినాక నా బిడ్డ నచ్చి తీసుకపో. నువ్వు పొమ్మనే అంటున్నాం, ఎక్కడ దొరుకుతలేదు, దొరికితే ఖచ్చితంగా పోతా అనే అంటుంది. ఎల్లగొడతాం, పోతది. మీరేం టెన్షన్ పడకుర్రి, దాన్ని ఎల్లగొట్టే ప్రయత్నమే చేస్తాం, దానికి చూసుకోమని చెప్తాను, చూసుకుంటున్నాం అని అంటాంది. అది ఏమన్నా దొరికితే పోతది, దానికి దొరికేదాకా మీరెందుకు ఉంచుకున్నాడు, దాన్ని ఎలగొట్టుర్రి. ఎలగొడతాత్తమ్మా, ఖచ్చితంగా ఎలగొడతా. నేను ఇప్పుడు పోయినాక కూడా దాని ఇంటికి శాన్విని పట్టుకొని పోయి ఆ నడువు నా ఇంట్లోకే వెళ్ళిపో అని కూడా చెప్తా శాన్వి ముంగట్నే. ఉండద్దు, అది ఉంటే నా బిడ్డ అక్కడ సుఖంగా ఉండలేదు. ఎలా కొడతాం వదిన, దాంతో ఇప్పుడు వీళ్ళకేం ప్రాబ్లం ఉండదు. నా కొడుకును మొత్తం అటు పోకుండా చేసిన, దాంతో మాట్లాడకుండా చేసిన, అది ఇటు మొకే కాదు కదా, కన్నెత్తి కూడా ఇవ్వడదు. అది దానికి అంత వార్నింగ్ ఇచ్చినా దాని క్యారెక్టరు వేస్ట్. చెడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? పోనీ అయిందేదో అయిపోయింది, నేను ఎవ్వరు జోలికి పోను, నాకు నా భార్య ఉంటే చాలు. ప్లీజ్ అత్తమ్మ మామయ్య, నాది తప్పైంది, నన్ను క్షమించుర్రి. ఈ ఒక్కసారికి శాన్విని నాతోటి పంపించి చూడుర్రి, ఇక తర్వాత నుండి ఎట్లుంటది, నేను ఏం చేసినా కూడా శాన్వి మీకు చెప్తుంది కదా. నేనే అంటున్నా, నేను ఏదైనా తప్పుడు పని చేస్తే ఖచ్చితంగా మీకు చెప్పుమనే చెప్తా. నాకు అది ఉండద్దు, అది ఇంట్లోకి ఎలా కొడితేనే నా బిడ్డ వస్తుంది. ఎలా కొడతాం వదిన, ఇప్పుడు అది ఇప్పటికిప్పుడే వెళ్ళిపోమ్మంటే పోదు కదా, చూసుకోమ్మని చెప్తున్నాం, చూసుకుంటున్నా అని అంటుంది. ఏమంటావు బిడ్డ, నీ ఇష్టం, నీ భర్త, నీ సంసారం, నీ ఇల్లు, నీ కథ, నీ ఇష్టం. ఇష్టం డాడీ, మీరు పొమ్మంటే పోతా. రేపు ఏటు రోజున ఏదన్నా అత్తే మాత్రం మేమైతే ఊకోం. చూడురు బామ్మర్ది ఒక్కసారికి. ఏమంటావు బిడ్డ, నీకు నచ్చితే పో, ముంగట్నే దాని ఇంటికి పట్టకపోయి దాన్ని ఖాళీ వేయమను. అదే అమ్మా పోతా, ఇప్పటికే మేము చాలా దూరం అయిపోయినాం, ఏదో జరిగిందేదో అయిపోయింది, ఇప్పుడు మంచిగా ఉంటా అని అంటుండు కదా. చూస్తా, వారం 10 రోజులల్లా నాకు ఆయన ప్రేమ గాని ఆయన ప్రవర్తన గాని తెలుస్తుంది కదా. ఆ వారం 10 రోజులు చూసి నచ్చితే ఉంటా, లేకపోతే ఆయన పూర్తిగా మారేదాకా నేను అస్సలకే పోను. సరే థ్యాంక్ యూ శాన్వి, నువ్వు నమ్ముతున్నందుకు. ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకో, ఆడిపిల్ల ఒక్కసారి లగ్గం చేసుకొని భర్తనే సర్వం అనుకొని బతుకుతుంది. అదే భర్త కాదు అని అనుకుంటే మాత్రం, ఆడిదాని మనసు ఇరిగితే మాత్రం ఆ మనిషి చచ్చినా కూడా తిరిగి చూడది. అందుకే ఆడిదాని మీద ప్రేమ, గౌరవం అన్నీ ఉంచాలే. మొగోడు అనేటోడు, మొగుడు అనేటోడు. ఆడదాని మనసు ఇరగొట్టద్దు. ఎందుకంత బాధ పెడతారు? ఒక ఇంటి నిష్పెట్టి ఒక ఇంటికి వచ్చి బతుకుతున్న ఆడపిల్లను ఎంత మంచిగా చూసుకోవాలి. అల్లుడు, నువ్వు ఒక రోజు వచ్చి మా ఇంటికాడ ఒక 4 రోజులు ఉండు, మీ ఇంటికి పోకుండా ఉంటావా? అట్లా నువ్వు ఉండవు. అదే మేము ఆడోళ్ళం, ఇంటిని పుట్టి పెరిగి చదువుకున్న ఇంట్లో పుట్టి పెరిగిన ఇండ్లు, బంధుత్వాలు, బంధాలు,